లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాల గురించి విపులంగా తెలుసుకుందాం. ఒకరోజు ఉదయమే లక్ష్మీదేవి బంగారాన్ని, ధనాన్ని తీసుకొని ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి బయట కల్లాపి లేదు, ముగ్గు లేదు. లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చింది. తలుపు కొట్టింది. ఎవరు తలుపు తీయలేదు. తన దివ్య దృష్టితో చూసింది. అందరూ నిద్రపోతున్నారు. బారెడు పొద్దు ఎక్కినా లేవని వారిని చూసి దీనికి కారణం ఎవరా అని ఆలోచించింది. శని, రాహులు అల్లంత దూరంలో కనిపించారు. లక్ష్మీదేవి వారిద్దరిని రమ్మని పిలిచింది. శని కాకి వాహనం మీద, రాహువు చాట వాహనం మీద వచ్చి ఆగారు. దిగి లక్ష్మీదేవికి నమస్కరించి, తల్లి, ఏమి మీ ఆజ్ఞ అని అడిగారు. ఈ ఇంట్లో మీరిద్దరూ ఎందుకు ఉన్నారు అని అడిగింది లక్ష్మీదేవి. అందుకు శనీశ్వరుడు, తల్లి, ఈ ఇంటి వారు శనివారం కూడా మాంసం, మద్యం సేవిస్తారు. ఇంటి ఇల్లాలు ఒక్కరోజు కూడా దీపం వెలిగించదు. సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించరు. అందుకే ఈ ఇంటిని పట్టాను అన్నాడు. రాహు చేతులు జోడించి, తల్లి, ఈ ఇంట్లో బూజు దులపరు, శుక్రవారం పూజలు చేయరు, రోజు స్నానం చేయరు, మురికి బట్టలు మళ్ళీ మళ్ళీ ధరిస్తారు. అందుకే ఈ ఇంటి వారిని పట్టాను అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, నాయనలారా, మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అన్నది. క్షమించండి మాత, బ్రహ్మదేవుడు నాకు అందరినీ ధర్మంగా ఉంచే బాధ్యత ఇచ్చాడు. ఈ ఇంటి వారు క్రమశిక్షణ, భక్తి నేర్చుకునే వరకు మేము వీరిని బాధలకు గురి చేయాలి అని శనీశ్వరుడు చెప్పాడు. మన్నించు తల్లి, వీరిని రోగాల పాలు చేసి కఠినంగా శిక్షించాలి. అప్పుడే బద్ధకం వదిలి శుభ్రత, శుచి నేర్చుకుంటారు. ఆరోగ్యంతో గొప్పవారవుతారు. ఆ తర్వాతే మీరు డబ్బు ఇస్తే బాగుంటుందని రాహు చెప్పాడు. లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలిపెట్టి మరో ఇంటికి వెళ్ళింది. డబ్బు, బంగారాన్ని వారి నట్టింట్లో వదిలిపెడదామని ఇంట్లోకి వెళ్ళింది. వయసు ముదిరిపోయి పెళ్లి కాని 2 అమ్మాయిలు, ఉద్యోగం, పెళ్లి లేని 2 మగపిల్లలు కనిపించారు. కారణం ఏమిటా అని ఆ తల్లి దివ్య దృష్టితో చూసింది. కుజుడు అక్కడే తిరుగుతూ కనిపించాడు. లక్ష్మీదేవి కుజుడిని దగ్గరికి పిలిచింది. ఆ తల్లికి నమస్కరించి, అమ్మ, ఏమి మీ ఆజ్ఞ అని అడిగాడు కుజుడు. నాయన, ఈ ఇంట్లో మగపిల్లలు వయసు దాటిపోయినా ఉద్యోగం లేకుండా ఉన్నారు. ఆడపిల్లలు వివాహపు వయసు దాటిపోయి చింతిస్తున్నారు. వీరికి డబ్బు, సంపదలు ఇచ్చి కష్టాలు తీర్చాలనుకుంటున్నాను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే తప్ప ఈ డబ్బు, సంపదలు వీరికి ఉపయోగపడవు. నీ కుజ దోషాన్ని ఉపసంహరించు అని లక్ష్మీదేవి చెప్పింది. అప్పుడు కుజుడు చేతులు జోడించి అన్నాడు, తల్లి, ఈ ఇంట్లోని మగపిల్లలు మంగళవారం నాడు క్షవరం చేయించుకుంటారు. అందరూ మంగళవారం తలంట్లు పోసుకుంటారు. శాస్త్రాలను, దేవుడిని నిందిస్తారు. వినయ విధేయతలు లేవు. అందరినీ అపహేళన చేస్తారు. ఆడవారు వ్రతాలు చేయరు, మగవారు తీర్థాలకు వెళ్ళరు. నేను పట్టి బాధించి వీరిని మంచి మార్గాన పెట్టడం తప్ప తల్లి అని అడిగాడు, లక్ష్మీదేవి మాట కోసం ఎదురుచూస్తూ. తప్పులేదు నాయన, ఇటువంటి వారికి డబ్బు, సంపదలు ఇస్తే అవి సద్వినియోగం కావు. నీ పని నువ్వు నిర్వర్తించు నాయన అంటూ కుజుడితో చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైంది. లక్ష్మీదేవి డబ్బు, బంగారపు మూటలతో మరో ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్కడ భార్యను భర్త జుట్టు పట్టుకొని తన బలమంతా పెట్టి కొడుతున్నాడు. లక్ష్మీదేవి ఆ ఇల్లాలిని చూసి జాలిపడింది. ఇంతలో ఆ భార్య తిరగబడి భర్తను కాలుతో తన్ని వస్తువులను భర్త మీద విసిరి గాయపరిచింది. ఇలా అరగంట గడిచాక భర్త ఏమీ తినకుండానే బయటకు వెళ్ళిపోయాడు. భార్య జుట్టు విరబోసుకొని మంచం మీద వెల్లకిలా పడుకుంది. లక్ష్మీదేవి దివ్య దృష్టితో చూసింది. అల్లంత దూరంలో కేతువు ఆనందంగా నవ్వుకుంటున్నాడు. లక్ష్మీదేవి కేతువును పిలిచింది. కేతువు లక్ష్మీదేవికి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ, మాతలకు మాత, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. నాయన, నువ్వు ఉన్న చోట నేను డబ్బు, సంపద ఇవ్వను. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపో అని లక్ష్మీదేవి చెప్పింది. అప్పుడు తల్లి, ఈ భార్యాభర్తలిద్దరికీ ఎవరికి వారే గొప్పని గర్వం. ఆ ఇల్లాలికి ఇంటి పనులు, వంట పనులు పట్టవు. అమ్మలక్కలతో వినోదాల కోసం తిరగడం. మరి భర్త సరిగ్గా పని చేయక, చేసిన అప్పులు తీర్చక, పని పాట సిగ్గు లేకుండా తిరుగుతుంటాడు. అందుకని వీరికి తగిన గుణపాఠాలు నేర్పి ప్రక్షాళన చేసి అప్పుడే వెళ్ళడం అనేది నా విధి తల్లి అని కేతు అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, నాయన, నీ విధి నీవు నిర్వర్తించు, నేను వస్తాను అంటూ వెళ్ళిపోబోతుండగా అప్పుడే అక్కడికి చేరుకున్న శనీశ్వరుడు, రాహువు కుజుడిని చూసి ఆగింది. అమ్మ, ఈ కలియుగంలో మానవ హృదయాలు కలుషితమయ్యాయి. అందుకే మాకు
పని కలిగి ప్రజలకు కష్టాల పాలు చేసి శిక్షించి బాగు చేస్తున్నాం. బాగుపడని వారు నాశనం అయిపోతున్నారు. ఒకవేళ నీవు కరుణించి ఈ దుర్మార్గపు మనుషులకు ఏదైనా ఇచ్చినా వారి దుర్మార్గాలు చూసి నీవు ఏదో ఒక రకంగా మళ్ళీ వెనక్కు తీసుకుంటావు అన్నాడు శనీశ్వరుడు. రాహువు కుజుడు కూడా. అప్పుడు లక్ష్మీదేవి, నాయనలారా, ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగింది. అమ్మ, నువ్వు ఇలా తిరగడం మేము చూడలేకపోతున్నాం. దుష్ట మానవులున్న కలియుగంలో నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండలేవు. నీవు వైకుంఠంలో హాయిగా విశ్రమించడం మంచిది అని సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. దయామయి శ్రీ మహాలక్ష్మి బిడ్డలైన ప్రజలకు ఉపయోగం లేని తల్లి జీవించడం ఎందుకని దుఃఖంతో కన్నీరు కార్చసాగింది. అది చూసి భర్త విష్ణుమూర్తి, సోదరుడైన చంద్రుడు పరుగున వచ్చారు. విషయం తెలుసుకున్నారు. చెల్లి, బాధపడకు, నీవు ఎవరికి సహాయం చెయ్యాలో నేను చెబుతానని చంద్రుడు అన్నాడు. లక్ష్మీదేవి ఆనందంగా, చెప్పు అన్నయ్య అంది. ఎక్కడైతే కన్న తల్లి పూజింపబడుతుందో, ఎక్కడైతే మంచి ముత్యాలు ఉంటాయో, ఎక్కడైతే మనుషులు తెల్లటి వస్త్రాలతో శుభ్రంగా ఉంటారో, ఎక్కడైతే మంచి శంఖాలు ఆవులు ఆనందంగా మేస్తూ ఉంటాయో, ఎక్కడైతే పాత్రలలో నీళ్లు ఉండి అందులో పూలు ఉంటాయో, ఎక్కడైతే పగలని అద్దాలుంటాయో, ఎక్కడైతే వెండి వస్తువులు ఉంటాయో, ఎక్కడైతే చందనం ఉంటుందో, ఎక్కడైతే వెండి గిన్నెలో పాలు ఉంటాయో, ఎక్కడైతే పెరుగు మజ్జిగలు ఉంటాయో అక్కడ నువ్వు ఉండవచ్చును తల్లి అంటూ చంద్రుడు సోదరి లక్ష్మీదేవి ఉండదగిన చోటును వివరించాడు. ఎందుకంటే వాటిలో నేను ఉంటాను. నేను ఉన్న చోట క్రమశిక్షణ, శుభ్రత, మంచితనాలు ఉంటాయి అని చంద్రుడు అన్నాడు. వెంటనే లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తిని చూసి, ఎలాగైనా పుట్టింటి వారికి ఉన్న ప్రేమ మెట్టినింటి వారికి ఎందుకుంటుంది అంటూ, భర్తగా ఉన్న మీరు నన్ను సంతోషపెట్టడానికి ఏం చేయగలిగారు? బిడ్డలైన మానవుల కోసం ఇంతగా తల్లడిల్లిపోతున్న నన్ను ఎందుకు ఓదార్చలేకపోయారని దెప్పి పొడుపుగా అడిగింది. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, అటు చూడు అన్నాడు. అప్పుడు అక్కడికి బృహస్పతి అంటే గురువు, శుక్రుడు దగ్గరికి వచ్చారు. వారిద్దరూ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పాదాభివందనం చేశారు. లక్ష్మీదేవి, నాయనలారా లెండి అన్నది. ఏమిటి నాయన ఇలా వచ్చారు అని అడిగింది లక్ష్మీదేవి. అమ్మ, నువ్వు ఎవరింట్లో ఉండాలో చెప్పేందుకు మేము వచ్చాం. విష్ణుమూర్తి మమ్మల్ని పిలిపించాడు అని బృహస్పతి అన్నాడు. లక్ష్మీదేవి భర్త వంక ఆశ్చర్యంగా ప్రేమగా చూసింది. శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. తల్లి, ఎక్కడైతే పసుపు ఉంటుందో, ఎక్కడైతే తీపి ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే పసుపు పచ్చని పూలు ఉంటాయో, ఎక్కడ కన్న తండ్రి పూజింపబడతాడో, ఎక్కడ పెద్దలు గురువులు పూజింపబడతారో అక్కడ నీవు స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. ఈ ప్రదేశంలో నేను ఉండి మీరు రాగానే మీ సేవ చేసుకుంటానని బృహస్పతి చెప్పాడు. లక్ష్మీదేవి సంతోషంతో భర్త వంక చూసింది. గురువుతో బృహస్పతి సంతోషంగా అంది. తల్లి, ఎక్కడ శుభకార్యాలు జరుగుతాయో, ఎక్కడ నిత్య పూజలు ఉంటాయో, ఎక్కడ పసిపిల్లల కేరింతలు వినపడతాయో, ఎక్కడ కుంకుమ ఉంటుందో, ఎక్కడ స్త్రీలు అణకువగా ఉంటారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడ బొబ్బర్లు ఎక్కువ తీపి ఫలాలు ఉంటాయో, ఎక్కడ ద్వారానికి తోరణాలు ఉంటాయో అక్కడ నీవు ఎల్లప్పుడూ స్వాగత సత్కారాలు లభిస్తాయి అని శుక్రుడు చెప్పాడు. వీటన్నింటిలో నేనుంటాను. మీరు రాగానే మీకు సేవలు చేసుకుంటాను తల్లి అని వివరించాడు. వారు ముగ్గురు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతలో బుధుడు వచ్చాడు. విష్ణుమూర్తి దంపతులకు పాదాభివందనం చేశాడు. మరి మానవులకు నేను ప్రసాదించే ధన సంపదలతో సహకరిస్తావా? బుధుడు వినయంగా చేతులు జోడించి, అమ్మ, నేను గురు, శుక్ర, చంద్రులతో కలిస్తే శుభాలు కలగచేసి మీ సేవ చేసి ప్రజలకు డబ్బు అందిస్తాను. నేను శని, రాహువు, కేతువుతో కలిస్తే వారితో కలిసి క్రూరంగా ప్రజలను శిక్షిస్తాను అన్నాడు. బుద్ధిశాలివి, లౌక్యం గలవాడివి, మరి నువ్వు నన్ను ఆహ్వానిస్తున్నట్లు నాకెలా తెలుస్తుంది నాయన అని లక్ష్మీదేవి అడిగింది. ఓ మాత, ఎక్కడ స్త్రీలు నలుగు పిండితో స్నానం చేస్తారో, ఎక్కడ వడపప్పు ప్రసాదం దేవుడికి పెడతారో, ఎక్కడ కోపం లేని శాంత స్వరూపులు ఉంటారో, ఎక్కడ ప్రజలు నవ్వుతూ కనిపిస్తారో, ఎక్కడ బద్ధకం లేని కష్టజీవులు ఉంటారో, ఎక్కడ హింసాకాండ ఉండదో, ఎక్కడ అశ్లీల పదాలు పలకని వారు ఉంటారో అక్కడ నేను ఉండి మీకు స్వాగతం పలుకుతాను తల్లి అని బుధుడు బదులిచ్చాడు. లక్ష్మీదేవి సంతోషించింది. బుధుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక సూర్యభగవానుడు వచ్చాడు.
విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నమస్కారం చేశాడు. నాయన సూర్యనారాయణ, ఎలా ఉన్నావు? ప్రజలకు ధన సంపదలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎలాంటి వారికి ఇవ్వమంటావు అని లక్ష్మీదేవి అడిగింది. అమ్మ, నేను ఉదయించేటప్పుడు ఎవరు నన్ను చూస్తారో వారికి డబ్బు ఇవ్వు తల్లి. అలాగే నేను అస్తమించే సమయంలో ఎవరు నిద్రిస్తూ ఉంటారో వారికి డబ్బు ఇవ్వకు తల్లి. ఎందుకంటే అలాంటి వారికి ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేరు అని సూర్యభగవానుడు చెప్పాడు. అలాగే నాయన, సంతోషం అంది లక్ష్మీదేవి. సూర్యుడు వెళ్ళిపోయాడు. స్వామి, నా పుత్ర సమానులైన వీరందరూ ఇన్ని రకాలుగా నాకు సహకరిస్తుంటే మరి మీరు నాకు ఏమి చెయ్యరా అని లక్ష్మీదేవి అడిగింది. లక్ష్మీదేవిని చూచి నవ్వి, దేవి, నిన్ను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ నేను ఉంటాను. కాబట్టి నా పూజలు వ్రతాలు జరిగే చోటు శుభాలైన గురు శుక్రచంద్రులు ఉంటారు. నిజానికి ఎక్కడ ఏ దేవునికి పూజలు జరుగుతున్నా మేమందరం అక్కడ ఉంటాం. నీకు స్వాగతం పలుకుతాం అని విష్ణుమూర్తి చెప్పాడు. లక్ష్మీదేవి ఆనందభరితురాలై ధన కనక రాసులు వెంట పెట్టుకుని బయలుదేరింది. శ్రీ మహావిష్ణువు, చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, సూర్యభగవానుడు చెప్పిన విధంగా నడుచుకుంటున్న మానవుల ఇళ్లలో లక్ష్మీదేవి కలకలలాడుతూ కలకాలం ఉంటుంది. ఆమెను ఆనందపరిచి ప్రసన్నం చేసుకోగలిగిన మనుషులు భోగభాగ్యాలతో తులతూగుతున్నారు. ఇక లక్ష్మీదేవి నిలవన చోటు విషయాలకు వస్తే, ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా రోజు పూజాధికాలతో ఆమెను సంతోషపరుస్తూ ఉండాలి. ఏమాత్రం అలక్ష్యం వహించినా విష్ణువల్లభ వెళ్ళిపోతుంది. తరచూ అబద్ధాలు చెప్పేవారి దగ్గర, అతిగా నిద్రించే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. ఇవి రెండే దారిద్ర్య దేవతకు అమిత ఇష్టమైనవి. గోవులు, తామర పువ్వులు, పంట పొలాలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, పూల తోటలు లక్ష్మీదేవికి ప్రియమైనవి. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందటానికి అనేక మార్గాలున్నాయి. దారిద్ర్యం మనిషిని కుంగదీస్తుంది, ఏ పని చెయ్యనివ్వదు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించి నియమబద్ధంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. కష్టాలు తొలగడానికి మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకు ఆచరించదగిన కొన్ని ఉపాయాలు చూస్తే, బంగారం లేదా వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి ధరించాలి. ఆడవాళ్ళు లక్ష్మీదేవి రూపుతో చేసిన లాకెట్ను మెడలో వేసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయాలి. ఇలా వరుసగా 20 వారాల పాటు నిష్ఠగా పూజలో పాల్గొనాలి. లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం జరిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి, చెరుకు రసంతో అభిషేకం చేస్తే అభివృద్ధి, సువర్ణ జలముతో అభిషేకిస్తే దారిద్ర్య విమోచనం. లక్ష్మీదేవికి గురువారం 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ఆర్థికపరమైన కోరికలు ఫలిస్తాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తిరస్తు.